మీరు పని చేయండి. ఎస్ఏపీలోకి వెళ్ళండి, చెప్తాను. వెళ్ళాను సార్. వెళ్ళారా? నాకు కనిపించట్లేదు ఇక్కడ. ఓకే, ఎస్ఏపీలోకి వెళ్ళారు. /n ఇవ్వండి. /n అంటే మీనింగ్ ఏంటి? హోమ్ స్క్రీన్. /n అంటే హోమ్ స్క్రీన్ ఇవ్వండి. ఎంటర్. క్రింద మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ వాటిలోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇదే సార్. కిందకి అకౌంటింగ్ లోకి వెళ్ళండి. అకౌంటింగ్ ఎక్కడ ఉంది? కింద అకౌంటింగ్. అకౌంటింగ్ పాత్ ఓపెన్ చేయాలి. టిక్ డాట్స్ ఉన్నాయి కదా అక్కడ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. డాట్స్ పైన క్లిక్ చేయాలి. అది జనరల్ లెడ్జర్ లోకి వెళ్ళండి. జనరల్ లెడ్జర్. డాక్యుమెంట్ ఎంట్రీస్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఎంట్రీస్. ఎగ్జాంపుల్ ఒక జిఎల్ ఏదైనా సరే ఒక డాక్యుమెంట్ ఎంట్రీస్. వీటికి సంబంధించిన టీ కోడ్స్ కావాలి. టీ కోడ్స్ కావాలంటే పైన ఏం చేస్తారు? యాక్చువల్గా పైన మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. ఎక్స్ట్రాస్ క్లిక్ చేయండి. ఎక్స్ట్రాస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏమొచ్చింది ఇక్కడ? సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళారు కదా. ఓకే, సో మనకి ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత మనకు ఆప్షన్ వస్తుంది. ఓకే, లాస్ట్ లో డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ తీసుకోండి. డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ ఇచ్చారు కదా, కంటిన్యూ చేయండి. ఇప్పుడు వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీస్. డాక్యుమెంట్ చేంజ్ ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ మనం వెయిట్ అది కూడా చూపించండి. చూసారా టీ కోడ్స్? చూసారా? డాక్యుమెంట్ FB50, F-02, FBL5N ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే మనం ఎండ్ యూజర్ స్క్రీన్ లో మనం ఎలా చూడొచ్చా మీరు ఇంతకుముందు చెప్పలేదు కదా. చూడండి, మీకు ఇక్కడ డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి, వాటి టీ కోడ్స్ ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ స్క్రీన్. ఈ టీ కోడ్స్ అన్ని ఎవరు యూజ్ చేస్తారు? ఎండ్ యూజర్ యూజ్ చేస్తారండి. ఓకేనా? రైట్. ఎండ్ యూజర్ స్క్రీన్ లో టీ కోడ్స్ ఎలా ఉంటాయని మీకు చెప్పాను అంతే. ఓకే, ఈరోజు క్లాస్ కంప్లీట్ అండి. రేపు నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, అలాగే రికార్డింగ్ ఆఫ్ చేద్దాం.